వాస్తవానికి నేను ఒక వ్యక్తిని హత్య చేసి అతని డబ్బు దోచుకున్నాను. అయ్యా, నేను మానవుల న్యాయమూర్తిచే విడుదల అయినప్పటికీ సర్వశక్తివంతుడి న్యాయస్థానంలో నేను కఠినంగా శిక్షించబడ్డాను. నా శరీరమంతా కుష్టివ్యాధి బారిన పడి అవయవాలు కోల్పోయాను. నా కుటుంబం, నా బంధువులు నన్ను అసహ్యించుకుంటున్నారు. నన్ను ఊరి నుంచి వెళ్ళగొట్టారు. ఇప్పుడు నేను రోడ్డుపై పాకుతూ ఆహారం కోసం అడుక్కుంటున్నాను, లేకుంటే పస్తులుంటున్నాను. అది విన్న జస్టిస్ మిశ్రా 100 రూపాయల నోటు అతనికి ఇచ్చి బరువెక్కిన హృదయంతో మౌనంగా వెళ్ళిపోయారు. అనంతరం ఆయన లా కాలేజీ ఫంక్షన్ హాల్లో కన్నీళ్లతో ఈ వాస్తవ సంఘటనను వివరించారు. మన తెలివి ప్రకారం ఎవరినైనా విడిపించడానికి, శిక్షించడానికి మేము ఇక్కడ న్యాయమూర్తులం. కానీ పైన మరొక ఉన్నత న్యాయస్థానం ఉంది. అక్కడ ఏ తెలివి పని చేయదు. దోషి ఖచ్చితంగా శిక్షించబడతాడు. దీనినే లా ఆఫ్ రిట్రిబ్యూషన్ అంటారు. కర్మ పాపం చేసిన వాడిని ఎవరిని కూడా వదిలిపెట్టదు.